ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, నీటి రంగంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులెత్తుంది. అలాగే ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం 6,613 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే రాయలసీమ రైతాంగానికి మేలు జరిగే విధంగా డ్రిప్ ఇరిగేషన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా జగన్ హయాంలో ప్రాజెక్టులన్నీ గాలి కొట్టేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు దాదాపు 205 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అంతేకాదు మన వ్యాపార రంగానికి వస్తే అనంతపురానికి కియా తెచ్చి రాయలసీమలోనే ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మన చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ వారి కృషి వల్ల ఇప్పటికే రాయలసీమలో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 1,72,000 ఉద్యోగాలు అవకాశం కల్పించడం జరిగింది. జనం దృష్టి మళ్లించేందుకే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రజలను పక్కదో పట్టించడం జరుగుతుంది. రాయలసీమకు అన్యాయం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం మన రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ఆయన ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి